తిమ్మపోయిట్రా గ్లాసులు చూడి ఆడున్నాయి అవి రైట్. ఒక 5 మంది యవన స్త్రీలు ఇక్కడికి లేచి రావాలి. ఒక 5 మంది యవనస్తులు లేదా ఒక 5 మంది యవనస్తులు, పెండ్లి కాని యవనస్తులు. లేట్ చేస్తే సమయం 10 వరకు వెళ్ళిపోతుంది. ఇట్లా కూర్చోవాలి మీరు. లైన్ ఇట్లా నాకు ముఖమై ఇట్లా ఇట్లా నిలబడు, స్టాండింగ్లో ఉండు, లైన్గా నిలబడు. ఎవరిని బలవంతం చేయొద్దు. వాళ్ళు ఎవరు రాకపోతే నేను పిలుస్తా. స్టీఫెన్, ఒబేదు, షాలెం, రేయబెల్. అది ఎవరమ్మా గొర్రెది? నవ్వొద్దండి, నవ్వేకి వచ్చినామా ఇటుకి? అక్కడనే వీళ్ళ తరపున ఎంతమంది ఉన్నారు? ఇంకొకరు రండి. మీరు ఇట్లా ఇట్లా నిలబడు. రైట్, ఓకే. ఇక్కడ అమ్మాయి గారు రావాలి, మేడం గారు. ఇటు పక్క మురళయ్య గారు రావాలి. ఉన్నాడా మురళి సార్? రండి. అమ్మాయి వీళ్ళకి ఒక 5 గ్లాసులు బట్టి. సార్ వీళ్ళకి ఒక 5 గ్లాసులు ఇచ్చేసాయి. ఒక స్పూన్ మాదిరి, స్పూన్ అంతా 5 గ్లాసులలో అంత ఎక్కువ కాకుండా ఒకటే మోతాదు. అమ్మ వాళ్ళందరికి కనపడాలి అది ఉప్పు కాదు అనేది. అది రాళ్ళ ఉప్పు. ఇప్పుడు మీ దగ్గరకు పంపిస్తాను నేను. ఓకే, 5 జరిపోయినాయి. తిమ్మప్ప అయిపోయిందమ్మా. సార్ మురళి సార్ వాళ్ళకి ఒక స్పూన్ అంతా నిలబడి కింద పెట్టతున్నాం. ఒక స్పూన్ అంతా అంతవరకే 5 ఇంట్లో. అమ్మాయి ఇది జగ్గు తీసుకొని మోతాదు నీళ్లు పోయేలా. మీరు ఇటు తిరుగు, అటు తిరుగు, ఉండమ్మా. ఆ గ్లాసులు చూపించండి. అమ్మాయి గారు ఏం ఉప్పు ఆ గ్లాసులో వేసిందో మీ అందరికి మైక్ ద్వారా చెప్తుంది. అమ్మా వాళ్ళకి అర్థమయ్యే రీతి. రైట్, ఓకే. అక్కడ ముందుండి చెప్పాలి. రాళ్ళుప్పు అంటారు కదండి, రాళ్ళుప్పు. మీరు చెప్పండి. రాళ్ళ ఉప్పు గ్లాసులో వేసిన మీరు అందరూ చూశారు కదా? అందరూ చూసినారు కదమ్మా? అందరు చూశారు కదా. సార్ మీరు అమ్మాయి నీళ్ళు పోయండి. ఆవరేజ్ లెక్క ఫుల్ పోసినా పర్వాలేదు. ఎత్తిమప్ప అందరికీ ఆ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళందరికీ ఉప్పు పెట్టరా ఇంత ఇంత. నవ్వేక ఎందుకు నవ్వుతారు? నా ముఖానికి ఏమైనా కందనంటిందా? రైట్, ఓకే. నీళ్ళు అయిపోయినా అప్పుడే చెప్తే బిందెతో పెట్టానే. బాబు నీళ్ళు అందియండి. అందరికి పెట్టేసాడ త్వరగా బా.
సరే అక్క, అందరు చూశారు. మీరు ఇట్లా కూర్చోండి లైన్గా, మీ గ్లాసులు పట్టుకొని. అట్లే లైన్ కూర్చోండి. అమ్మాయి మీరు కూడా అట్లే కూర్చుంటే మాకు సమయం వచ్చినప్పుడు పని పడతారు. అందరికి పెట్టు, చేతులు పెట్టుకోవాలి మీరు, దాన్ని చల్లకూడదు మీటింగ్ అయిపోయే వరకు. పోయి దండికి పోసినా పర్వాలేదు. ఆ ఉప్పుని ఎవరు చల్లకూడదు. మీ అందరికి పెట్టింది స్త్రీలకు కూడా. మీరు దిన్నం చూసినారు ఇది ఇంట్లో ఉప్పుని, అందుకే మీకు పెట్టింది, అందుకు వాళ్ళకు పట్టించిన. సాల్వ్ చేయండి. ఇంకా అయిపోయిందా? అయిపోయిందా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇది రెండవ కూడిక. కొంతమంది ఆడపిల్లలు పాటలు పాడారు, నెత్తులు ఇరబోసుకొని పాటలు పాడారు, దయాలు తీరు. వాళ్ళకి తల్లులు ఉన్నారో లేదో, జడలేసి పంపాలనో లేదో తెలియదు. వాట్సాప్లో కూడా పెద్ద పెద్దోళ్ళు అమ్మోళ్ళు ఆ జడలు ఇక్కడ కొన్ని టీవీ బంద్ చేస్తాను. నేను ఎందుకు ముందుగా ఈ మాట చెప్తున్నానంటే, స్త్రీ సంగమునకు గుర్తుగా ఉందన్న సంగతి మర్చిపోవద్దండి. పురుషులందరికీ చెప్తున్నా నేను, పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమయ్యి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దండి. పురుషులందరికీ చెప్తున్నా, పెండ్లి కాని యవనస్తులకు కూడా చెప్తున్నా, పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమ. స్త్రీ పురుషుని యొక్క మహిమ. అంటే సంగమునకు సాదృశ్యము స్త్రీ. విచ్చలవిడి క్రైస్తవ్యం తయారైంది ఇప్పుడు ఎక్కువ. ఏం భయం లేదు. ఆటలు పాటలు పాడాలంటే ఏం తక్కువేం లేదు. ఏయ్, ఈ ఉప్పు అందరు చూసినదే. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఈ రాత్రి కూడా చెప్తున్నాను. ఉప్పులో ఉన్నటువంటి ఐక్యత, ఉప్పు ఎరుగని వాళ్ళంటూ ఎవరు లేరు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అని అంటే, ఉప్పులో ఎన్నో మేళ్ళు ఉన్నాయి. సమాధానమును గూర్చి, వినయమును గూర్చి, ఐక్యతను గూర్చి, సహనమును గూర్చి. ఈ రాత్రి మన ఇష్టము మనదే అయితే దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏందేందో ఆయన పేరు మీద చిత్ర విచిత్రాలు, పెద్ద పెద్దోళ్ళు మీరే కాదు, బట్ హక్కులేసి టైల్ కట్టుకొని వాళ్ళు కూడా ఏమేమో చేస్తే అక్కడ కూడా ఉండేలాడు. మరి మీరే ఏదో గారెలు తిన్న చిన్న పల్లె అని చెప్పి నేను మిమ్మల్ని అనడం లేదు. పెద్ద పెద్దోళ్ళ దగ్గర కూడా ఉండడు ఆయన. ఈ మధ్య కాలంలో ఈరోజు డేట్ ఎంత? 15. జనవరి అయిపోయి 15 రోజులు, క్రిస్మస్ అయిపోయి 20 రోజులు. ఇంకా ఈ పండగ వాసన అక్కడక్కడ ఉంది టచింగ్లో. అయినా నేనేమంటున్నాను అని అంటే, సమాధానం ఎంతమందికి ఉంది? సమాధానము డెకరేషన్లకు తక్కువ లేదు, నక్షత్రాలకు తక్కువ లేదు, అన్నీ ఏమేమో పశువుల పాక తక్కువ లేదు. ఈ మధ్య కొత్త రకం పాట విన్నాను నేను టీవీలో. బాలుడే బుట్టేను ఉయ్యాలో, యేసయ్య బుట్టేను ఏ మాట ఆడిస్తారా ప్రజల్ని. ఇంకా ఆయన నీకు బాలుడా? ఆయన ఇంకా నీకు బాలయేసా? బోధకులే మొత్తుకునేది రెండవ రాకడ సమీపమైందని, మరో బాలయేసని పాటలు పాడిచ్చేది గొర్రెలకి.
ఈ గొర్రెలు ఎక్కువ ఏం చేస్తావంటే గురువులో నాకేం తెలుసు, ఇట్లా పట్టుకున్నారు పట్టు. డేయ్, 50 సంవత్సరాల క్రితం నా హృదయంలోనికి వచ్చిన ఈ జీవ గ్రంథం యేసును మాత్రమే చూపిస్తుంది. యేసయ్య ఎందుకొరకు వచ్చాడో చూపిస్తుంది. యేసును కలిగి ఉంటే నువ్వేమి పొందుకుంటావో చూపించింది. నీకేం చూపించింది? నెలకోపారు కనపడేటోళ్ళు యాక్షన్ చేసిపోతే వాళ్ళ గుడ్డితనాన్ని మెచ్చుకొని వాళ్ళకు మీరు ఏమేమో చేస్తున్నారు. మీరు నొచ్చుకున్నాలని నేను మాట్లాడుతున్నా. ఈడ అమ్మాయి 5 మంది నీళ్ళల్లో ఉప్పేసింది, ఈడ సారు 5 మంది గ్లాసులలో ఉప్పేసి కూర్చోబెట్టారు, మీకు ఉప్పు పట్టించాను. దీని సంగతి రాత్రి మనతో ఉంటుంది కథ. ప్రియ దేవుని బిడ్డలారా, కూర్చోండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త ఎవరు తీసినా గట్టిగా చదవాలి. 5వ అధ్యాయం 12వ వచనం. మీరు లోకమునకు మీరు ఏమై ఉన్నారు? ఏమిటికి? ఇట్లా పలమకూడదు, చదివింది అంత గట్టిగో చెప్పేది కూడా అట్లే ఉండాలి. మీరు ఏమై ఉన్నారు? ఉప్పు లేని ఊరు లేదు, ఉప్పు లేని ఇల్లు లేదు, ఉప్పు లేని అంగడి లేదు, ఉప్పు లేని పప్పుకుండ లేదు. వాస్తవంగా ఉప్పు యొక్క ఖరీదు ఎంతో మీకు తెలుసు, టమాటా ఖరీదు మీకు తెలుసు, ఇక నువ్వు కొనే కాయగూరల ఖరీదంతా తెలుసు. కానీ ఉప్పు మాత్రం చీఫ్ అండ్ బెస్ట్. అది ఎంత అల్గాగా మనకు దొరుకుతుందో అంత అల్గాగా దొరుకుతుంది. దాని విలువ ఎంత అమూల్యమైనదో దాని సంగతి మనకు తెలియదు. లోకమునకు మీరు అంటే ఎవరు? మనమా? అదే పొరపాటు. నమ్మిన వారు, ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన వారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇంతసేపా? మన పాపములను గట్టిగా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఏయ్, పండగలు చేసి పాలు మారిన వాళ్ళు చాలా జాగ్రత్త. పండగ నుంచి నీకు పరలోకం లేదు, చాలా జాగ్రత్త చెప్తున్నా. పండగ 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 అది నీ పండగ రా, రేపు దండగ అవుతుంది నీకు. అది పండగ, నీకు దండగ అవుతుంది రేపు. నేను ఒక మాట అడుగుతూ సూటిగా, అమ్మలు చెప్పండి, కింద కూర్చున్న వాళ్ళు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది ఎందుకొరకు చెప్తారా? తక్కువ చెప్పాలి గట్టిగా. నిద్రలోకి అలవడిస్తున్నారా, లేకపోతే పలకనికి రాదా? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? గట్టిగా చెప్పు మొత్తం ముగి. బైబిల్ అంతట్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పాపుల రక్షకుడు, పాపుల విమోచకుడు. ఆయన రక్షించడానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆ సంగతి మర్చిపోయి పండగలు పట్టుకొని ఊలాడుతూ ఉన్నారు. 2 రోజులే పండగ. మీరు ఏమంటారో నాకు తెలియదు. మీ పండగ ఎన్ని నాళ్ళు ఉంటుందో? ఎన్ని రోజులండి పండగ? మొదటి రోజు భక్ష్యాలు, 2వ రోజు తునకలు, మళ్ళీ అంచకారకు పండగ వస్తుంది, చిన్న పండగ. చిన్న బచ్చాలు, చిన్న పొయ్యి, చిన్న పెంచు, చిన్న పూర్ణము, చిన్న బ్యాళ్ళు, చిన్న నూనె ప్యాకెట్, చిన్న కూర, గింత కూర, అంత ఇంక అందరూ చిన్నగా అయిపోతాం. మీ పండుగ కొరకు ఆయన రాలేదు, గుర్తుపెట్టుకో బాగా. ఆయన ఏ అధిపతిగా వచ్చాడు అని అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. గట్టిగామా. ఇంకా 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 ప్రభు స్తోత్రం, చప్పట్లు కొట్టాడు అందరూ ఒకసారి. అగు, ఆయన సమాధాన అధిపతి.
2024 సంవత్సరాల క్రితం సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. వచ్చి ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి లైన్లో ఏముంది చూడండి. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి, గట్టిగా చదువు, ఇంకా నిన్నటి నుంచి గమనిస్తున్నా అదే స్థాయిలోనే ఉన్నావు, చదువు గట్టిగా. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి, నోరు తెరచి చాలు యేసయ్య చెప్పిన మాటలు. 18వ వచనం ఒకసారి బైబిల్ ఉన్న వారు అందరూ గట్టిగా చదవండి. ఆగు. లోకానికి ఉప్పు అంటే అర్థం ఏమిటి? లోకం ఏమైనట్లు? ఉప్పు వాడేదంతా కూడా చెడిపోకుండా ఉండడానికే. ఉప్పు వాడేదంతా కూడా చెడిపోకుండా ఉండడానికే. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఉప్పుని గురించి కూడా. అయితే ఉప్పు లేకపోతే సమాధానము లేదు. ఉప్పు లేకపోతే ఏం లేదు. ఈ మాట ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ఏమిటి నుంచి నీకు ఈ సారము దొరుకుతుంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి ఉప్పు. రక్షణ లేని ఈ లోకాన్ని రక్షించుటకు, నశించిన ఈ లోకాన్ని వెతికి రక్షించుటకు, ఆయనకు మనకు మధ్య దోషములు అడ్డుగా ఉంటే దానిని తీసివేయుటకు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి నుంచి. అమ్మాయి మీరు కూడా చదవచ్చు, కూర్చోకూడదు. చింపబడనేరకుండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరక యుండునట్లు యెహోవా రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏమిగా వచ్చెను? అడ్డముగా. మన దోషములు ప్రియులారా. ఆ పాప ఎవరాడే? కూర్చుంటా వాళ్ళు ఎవరు రావాలటికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఏమై ఉండగా చచ్చిన వారై. తప్పు చేసిన ప్రతివాడు, నేరం చేసిన ప్రతివాడు, దోషం చేసిన ప్రతివాడు దేవుని సన్నిధికి దూరస్తుడు. పాపము పరిశుద్ధతను ఇవ్వలేదు, పరిశుద్ధత పాపమును నేర్పలేదు. గార్ల తిన్న ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మేము నిన్ననే పండగ చేశామని సంబరపడితే మోసపోతావు. చాలా జాగ్రత్త. దేవునికి ఇష్టమైన పండుగ లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 9 నుంచి రండి అమ్మ. ఇంకా పై నుంచి రా. ఉండు బుజ్జి. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలుండగా అక్కడి నుంచి రండి. ఏ మనుషునికైనాను. అయ్యగారు మీరు ఉండండి, మీరు రోజు స్పీచ్ ఇచ్చేటోళ్ళే, మీరు మౌనంగా ఉండండి. మాకు అవసరమైనప్పుడు మీరు హెల్ప్ చేతురు. చదవండి, బాగా వినండి. పండుగ, యేసయ్య వచ్చిన పండుగ, యేసు వచ్చిన పండుగ దేని కొరకు? గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి మిమ్మల్ని మభ్యపెట్టి నవ్వించి వెళ్ళిపోవచ్చు. నిన్న రాత్రి దేవుని దాసుడు మహిమరాజు గారు తన శక్తి కొలది అరిచి మీ మధ్య కేక వేసి వెళ్ళాడు. ఈ రాత్రి రెండవసారి మరి ఒకసారి ఈ కేక మీ మధ్యకు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చదువు, కంటిన్యూ చేయమా. అవును. ఇంకా వెదక వెళ్ళడా? ఆ తప్పిపోయినది దొరికినప్పుడు సంతోషముతో పిలిచి అవును, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు ఓన్లీ వన్ మారు మనసు పొంది తమ పాపములు ఒప్పుకొని
ఆ మొదటి యోహాను పత్రిక 1:9 ఏటి వరకు వచ్చాం. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి చదువు గట్టిగా సమస్త దుర్నీతి నుండి. ఓయ్ పైన కూర్చున్నారు, నాకు చాలా సంతోషం. గార్ల దిన్నకు రావాలంటే చాలా సంతోషమే. కారణం ఏమిటంటే ఇది మేము నివాసం చేసినది. రెండవది మా అమ్మ నాయన వాళ్ళ వయసులో ఈడ పరిచర్య చేశారు. ఆ గొర్రెనేదో ఇడద్దమ్మా మారు ఆ చదువమ్మా. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఎవరైనా చెప్పు, ఎవరైనా నమ్మావా? యేసును నువ్వు నమ్మావా? పండగను నమ్మినంత మనుషుల బోధను నమ్మినంత దేవుని బోధను నువ్వు నమ్మలేదు. దేవుని బోధ ఏమో తెలుసా? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం. ఇంకా యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువుకును. పట్టుగా యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువుకును ఏమై ఉన్నాడు? ఇంకేమంటాడు? నీ ప్రాణమునకు మూలమై ఉన్నా ఎవరిని ప్రేమించి ఆగుదాం. ఇద్దరు స్నేహితులు కలిసిమెలిసి ఉన్నారంటే ఈడు వాని ఇంటికాటికి పోకుండా ఉండలేడు, వాడి ఇంటికాటికి పోకుండా ఉండలేడు. ఇద్దరు అమ్మలు యవన స్త్రీలు కన్యకలు కానీ పెండ్లైన వాళ్ళు కానీ ఇద్దరు ప్రేమ కలిగిన స్నేహితురాండ్రు అయితే ఆమెను బలకరియకుండా ఉండలేదు, ఆమె ఈయనను ప్రేమింపకుండా ఉండలేదు. అయితే ఇదొక మందిరము. ఈ మందిరములో కట్టుకున్న ఎవరు? మీ అబ్బను బట్టి మా అబ్బను బట్టి కట్టింది కాదు ఇది, యేసు నామమును బట్టి. సహోదరుడు చివరిసారిగా ఎవరు అబ్రామా పాట పాడాడు, నువ్వే కదా? ఏం పాటయా భలే పాడినావు? ఇకరా ప్రేమ శాశ్వత కాలముందు ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమలో దయాలుత్వము, ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమలో దయాలుత్వము, ప్రేమ సహింప నేర్పును. ప్రేమ కలిగియుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలము. అది ఆలాపన ఏమన్నావా మళ్ళాను? అను మళ్ళాను. అరే అనాయా మైట్లా ప్రేమ శాశ్వత కాలముండును. ఆగండి, నువ్వు అట్లే నిలబడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. అలాగే 2వ భాగము ఇర్మియా గ్రంథం 31:3. ప్రేమ ఏ కాలముండును? ఇంత చిన్నగా చెప్పేది అది శాశ్వతమైన మాటను మీరు ఇంత చిన్నగా కాదు మాట్లాడాల్సింది, నరాలు దిగిపోవాలి. చెప్పు, చదువా. ప్రేమ ఏ కాలముండును? బంధువుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ధనవంతుల ప్రేమ, బీదవారి ప్రేమ తాత్కాలికమైనది. దాని వలన నీకు కొంచెమే తృప్తి కలుగుతుంది, కానీ ఎండమావుల్లాగా మళ్ళీ నువ్వు ఏడవాల్సిందే. ఏమా ఏడుపు అనంటే, వాడిని నమ్ముకుంటూ వాడి ఇట్టు మోసం చేసా, ఆ పాప స్నేహితురాలు అనుకుంటే ఆ పాప ఇట్ట మోసం చేసా, ఎవరిని నమ్ముకున్నా ఇంతే ఉంది.
లేయా తన జీవితంలో తన భర్త విషయంలో చెప్పింది 4 కుమారులను కంటే 3 ఒక విధంగా చూసింది. ఇక నా భర్త నాతో కాపురం చేసేటట్లు లేడు, నేను యెహోవాను స్తుతించెదను, ఆయననే హత్తుకొందును అని 4వ కుమారునికి యూదా అని పేరు పెట్టింది. యూదా అనగా స్తుతి. ప్రభు స్తోత్రంతో పట్టుకొట్టేసరి ఆగు. ప్రేమ ఏ కాలముండును? ప్రేమ ఏ కాలముండును? 31:3 చదువు ఇర్మియా. మళ్ళీ చదవమ్మా గట్టిగా. యవనస్తులారా, క్రీస్తు ప్రేమ నీకు అర్థమైందా? క్రీస్తు ప్రేమ మీకు అర్థమైందా? యేసు క్రీస్తు ప్రేమ నీకు అర్థమైందా? నేను ఒక మాట చెప్పగలుగుతున్నా, బైబిల్ను భద్రం చేసుకున్నంత నేను నా ఇంట్లో ఏది భద్రం చేసుకోలేదండి. నాకు దరిదాపుగా మనమంగలు మనమరాళ్ళు అందరిని లెక్కేస్తే 40 చిల్లర దాకా ఉన్నారు. వాళ్ళందరినీ నేను బైబిల్లోనే బంధించాను. వారు అర్థం చేసుకుంటే సులభం అవుతుంది. ప్రభు స్తోత్రం, ఆమేన్. వాక్యము నిన్ను బ్రతికించేది, వాక్యము నీకు నెమ్మదినిచ్చేది. ఇప్పుడు నాకు 69. వాక్యముతోనే సహవాసం. ఇది బయటికి పోలేదు, ఇది ఆరిపోలేదు, ఇది తరిగిపోలేదు. ఇందులో ఉన్న సమాధానము, బైబిల్ గ్రంథంలో ఉన్న సంతోషము, సమాధానము మరి ఎక్కడ లేదు. ఒకవేళ ఉండినా అది తాత్కాలికమే. గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి మీరు లోకమునికి ఏమై ఉన్నారు? మీరు కొంతమంది ఇడిచిపెట్టింటారు అనుకుంటాను ఉప్పుని. అట్లే పట్టుకోవాలి మీరు. ఈ గ్లాసులలో ఉప్పు అమ్మ వేసింది. ఇవి గ్లాసులు పట్టుకున్న వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారు అని అంటే, అమ్మాయి వచ్చి అడుగుతుంది, లేసి మీరు నిలబడు, ఇంకొకరు చెప్పండి. కరిగిపోయింది, కరిగింది, కరిగింది, ఇంకా వేసినంత ఉందా? కరిగింది. రైట్ సార్, మీరు అడగండి వాళ్ళని. కరిగింది, కరిగింది సార్. గట్టి చెప్పాలా? కరిగింది సార్. ఏం కరిగింది? కరిగింది సార్. ఉప్పు కరిగింది. ఉప్పు కరిగింది. ఉప్పు కరిగింది. రైట్. ఏమిట్లో కరిగింది? నీళ్ళల్లో కరిగింది. ఒక రైట్. అన్నోళ్ళాడు ఉప్పు పట్టుకొని కూర్చున్నారు కదా, మీరు ప్లీజ్ సిట్ డౌన్, కూర్చోండి. అన్నోళ్ళని అడుగుతా, మీ చేతిలో ఉప్పు కరిగిందా? కరిగిందా? ఎందుకు? మీ దగ్గర ఏం లేవు, అందుకొరకు ఉప్పు ఏం కాలేదు. యేసు ప్రభు అదే కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. ఉప్పుకు ఏ లక్షణం ఉందో చూడండి. అదే ఆటికే పోకూడదు. హోయ్ 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 హోయ్. అమ్మాయి, ఉప్పుకి ఏ లక్షణం ఉంది? మరి ఆడ ఉంది కదా, అందులో మీరే పుడుకోవాలి. ఆ మాట మీరే చదవాలి. కా అనే అక్షరం వస్తుంది మొదట. అరే ఏం గలవారు ధన్యులు. మరి ఆ మాట చెప్పేకి ఇంత ఆలస్యం ఊక నేను పాటలు పాడేది. చదువు ఆ మాట. అధ్యాయము వచనం చెప్పమ్మా. ఏమి గలవారు ధన్యులు, ఏమి గలవారు ధన్యులు. ఆయన కనికరముతో వచ్చాడు ఈ లోకానికి. నిన్ను రక్షించుటకు వచ్చిన కనికరము కలిగిన దేవుడు. మనము ఒక పాట పాడుతాం. ఆ పిల్ల ఏమో అంతేనా? ఆ పిల్లలకి మీకేమా? అది నిజంగా కొట్టడు కాదు. సేవకులు కూడా నాతో ఏకీభవించాలి. కనికరము గల దేవుడు మానవరు దాల్చేను, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చే. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చను. ఎందుకొరకు మనుషుల రూపంలో రావాల్సి వచ్చిందంటే, అతడు మనలను నరునిగా చేసుకున్నాడు కాబట్టి.
చూడండి 2:7, ఆదికాండం 2:7 త్వరగా. ఇంతసేపా? ఆ. ఆ. నరుడు అనే మాట వచ్చిందా? ఓయ్, నరుడు అనే మాట వచ్చిందా? చూడండి ఒక మాట, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. యాకోబు 5:17 త్వరగా, గట్టిగా చదవాలి. మనుషుడే అంటే మనమే. మన వంటి స్వభావం అంటే మనకి ఏ బుద్ధి ఉందో ఏలియాకి అదే బుద్ధి ఉంది. కానీ ప్రభు పట్ల ఆసక్తి కలిగి రోషము కలిగిన వాడై 3.5 సంవత్సరాల వరకు వర్షం వద్దంటే ఆగిపోయింది, మరలా కావాలి అనంటే వర్షం వచ్చింది. ఈ రాత్రి నేను చెప్తున్న మాట గమనించాలి. ఆ పాపల గ్లాసులలో ఉప్పు కరిగిపోయింది, ఈ బాబుల గ్లాసులలో ఉప్పు కరిగిపోయింది. దీనికి సాక్ష్యం ఎవరంటే అమ్మాయి ఉప్పు వేసింది లేదు. నేను అడుగుతా, అమ్మాయి కొద్దిగా ప్లీజ్ నిలబడు, మైక్ పట్టుకో. నీ మైక్ ఎవరు ఇగ్గుండ్రి? నువ్వు ఉప్పు వేసింది నిజమేనా? వేసానయ్యా. ఏం ఉప్పు వేసావు? రాళ్ళు ఉప్పు వేసాను. రాళ్ళు కల్లుప్పు. రాళ్ళ ఉప్పు ఎట్లుంటుంది అది? లావు ఉప్పు అయ్యా. లావు ఉప్పా? రాళ్ళ ఉప్పు అంటే దాంట్లోనే అర్థమవుతుంది. అప్పుడప్పుడు మా పిల్లలు వస్తారు చర్చిలోకి, లైట్ వెలిగిందా ఏమంటారు, లైట్ పడింది అంటారు. పడిపోయిన తర్వాత ఆడపడాలి, అది కట్టింది ఎట్లా పడుతుంది అది? మీరు చాలా మెలకువ కలిగి ఉన్నారు. ప్రభుత్వం కొట్టండి ఒకరు చెప్పట్లు. రైట్, ఆగండి. మురళి సార్ని అడుగుతా, వాళ్ళ గ్లాసులో ఏం ఉప్పు వేసినాడు. సార్ చెప్పండి. లావు ఉప్పా అంటే నువ్వు లావు ఉండని చెప్తావా? ప్రియులారా, ఉప్పు దేనికి గుర్తు అనంటే, నీళ్లు దేనికి గుర్తు అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయము 14 నుంచి రండి. ఆయన చదువు, గట్టిగా చదువు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును స్పీడ్గా వెళ్ళిపో. అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయుట చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయులకు ఏకము చేసెను. అక్కడ ఆగాలి. ఏకము అనే మాట, ఐక్యత అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏకము అనే మాట. తిమ్మ పెట్టరా, ఆ గిన్నె ఇక్కడ తీసుకురా, అన్నీ తీసి దాని మీద పెట్టు. నేను పెట్టుకుంటా, నువ్వు వాడు పెట్టుకో. ఉండు, నేను పెట్టుకుంటా. ఏమి చేశాను? ఓసారి ఆ వచనం ఎంత? 14. అవును సార్. అందరూ చదవండి. ఎఫెసీ 2:14. మీరు గొర్రెల తీర్పాలు ఉన్నారు కానీ గట్టిగా చదివింటే వాక్యమే బయటకు వచ్చిండు శబ్దం ద్వారా. మళ్ళీ చదువు గట్టిగా. ఆగండి. ఏమి చేసి? ఏకము అంటే ఐక్యత. స్టెఫన్ ఇట్రా అని నిలబడు, ఇక్కడే నిలబడు. నీ హస్తం చూపి వాళ్ళకి. ఏళ్ళు బాగా ఇట్లా వెడల్పుగాను. 5 ఏళ్ళు ఒకే రకంగా ఉన్నాయా? మీ అంత పిరుకోలే లేరు. ఏళ్ళ సంగతి చెప్పండి కూడా లేవు. ఆడ నేర్చుకున్నారు మీరు? ఈ 5 ఏళ్ళు ఒకే రకంగా ఉన్నాయా? రైట్. ఎట్లెట్లున్నాయి? ఒక్కొక్కటి రైట్. అయితే ఇవి ఐకమత్యంగా ఉన్నాయా లేదా? ఒకే చేతికి ఒకే హస్తములో 5 ఏళ్ళు లిమిట్ ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయా? ఇది క్రిస్మస్ అండి. ఇది క్రిస్మస్. లోకరక్షకుడు ఆయన. ఇది శరీరమే కానీ 5 ఏళ్ళు 5 రకాలుగా ఉన్నాయి, కానీ ఐక్యంగా ఉన్నాయి. నీకు సహాయం చేస్తున్నాయి 5 ఏళ్ళు. చిటికినేలు వేరుంది కదా,
యువతలు ఇంకోటి వేరుంది, చూపుడు వేలు వేరుంది, ఇంకోటి వేరుంది. ఐదు రకాలుగా ఉన్నా కూడా ఐక్యమత్యంగా ఉన్నాయి. మీలో ఐకమత్యత ఉందా? పండగోడవు నీకేంటికి ఐకమత్యత ఉంటుంది? ఆయన సమాధాన అధిపతి, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇంకో మాట నేను చూపిస్తాను. ఆ తిమ్మప్ప ఇట్రా, నిలబడు, మెల్లిగోసే ఇక్కడ నిలబెట్టాడు, పైన నిలబెట్టి బాబుని అక్కడ చూడి. ఇంకా ఈ బట్టిన ఈ ఏళ్ళు ముందరకు చాపు. ఆ కింద పడేవు రే, అట్లా పెట్టుకో, అట్లా ఇంకా ఇది సగం పెట్టు సగం పెట్టు, అట్లా అంతవరకే. నువ్వు కూర్చో, పడేవు నువ్వు. కావాలంటే నా నెత్తి మీద సపోర్ట్ చేయరాయి. ఇంకా కొంచెం వెనక్కి జరుపు. ఈ కాలుకి కూడా, ఈ పాదానికి ఎన్నేళ్ళు ఉన్నాయి? సమానంగా ఉన్నాయా? అనో మీరు కూడా మాట్లాడాలి. ఎక్కువ ఉప్పు పట్టించింది మీకు ఏం తెల్లదనుకుంటువా? మాట్లాడాలి. ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయా? సమానంగా ఉన్నాయా? హెచ్చు తగ్గులు ఉన్నాయా? కానీ ఐకమత్యంగా ఉన్నాయా? నీలో ఐక్యత ఉందా? క్రిస్తు లేడు, పండగ ఒకటే ఉంది. కనకము, బచ్చాలు, బ్యాళ్ళు, పూర్ణము, నూనె ఇంకా చేసి పిసికి చేసి చిన్నపిల్లని పెద్ద పిల్లని ఇది ఈ పండగ నుంచి నువ్వు పరలోకం ఏడ చేరుతావురా? రోమా పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమా 14:17 అట్లే ఉండపా. దేవుని రాజ్యము భోజనమును బువ్వ వద్దని చెప్పలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందామని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము. మనం అక్కడి నుంచి 6 నుంచి కనుక కిందకు చూసుకుంటూ వస్తే అవే మాటలే ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, రేపు పడే గట్టిగా ఉన్నాయి. బాగా గమనించండి. కోట్ల ధనము ఉండిన ప్లేట్లో 3 ముద్దలే అతను తినేది. అవునంటావా కాదంటావా? మీకు తెల్లనట్లుంది 3 ముద్దలంటే. నీకు కోట్ల డబ్బు ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, నెలకు ₹1,00,000 జీతం ఉండవచ్చు, తినేది ఎంతండి? అంతే కదా. అయితే మానవుని యొక్క దాహం ఏమిటి అని అంటే దేవునికి వేరుగా జీవిస్తున్నారు. అందుకొరకే మా ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆదికాండం 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు చప్పట్లు కొట్టండి అందరూ. ఆగు, చెడిపోయిన దానికి చప్పట్లు కొడతారు. నన్ను సాయమంటాను, పోయి సాయిపో. మళ్ళీ చదువు ఆయన. అట్లా ఆగు. మత్తయి సువార్త 5:13 చదువు. గట్టిగా ఆటి కాగు. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. నువ్వు ఆడే ఉండాలా. ఏడా ఆదికాండం 6వ అధ్యాయంలో ఇక్కడే ఎవరు రమ్మంటారు నిన్ను? వాళ్ళు అలవాటు పడినట్టు ఉండదు నీకు. ఎవరు స్టెప్లో వాళ్ళు ఉండాలి. దేవుడు ఎందుకు వచ్చాడు అన్నది మీకు అర్థం కావాలని నేను ప్రయాసపడతా ఉన్నా. మీరు నవ్వుతున్నారు, సంతోషమే. అర్థం చేసుకో. ఇందులో మారు మనసు అక్కరలేని 99 మంది అనీతిమంతుల కంటే మారు మనసు పొందు. మనం ఆ పాట పాడతాం, వస్తే పాడండి, రాకపోతే వినండి. 99 గొర్రెల్లో ఒంటరి అయినా గొర్రెను వెదకే 99 గొర్రెల విడచే ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే. నిన్ను రక్షించింది ఆయన, రక్షకుడిగా వచ్చింది. నీ పాపము నుండి, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను విమోచించుటకు ఆయన వచ్చాడు. విమోచింపబడిన అనుభవమే నీకు తెలియదు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఈ పిల్లోని నిలబెట్టాను కదా. యువతల ఈ కాలుకి 5 ఏళ్ళు ఉన్నాయి, యువతల ఈ కాదుకి 5 ఏళ్ళు ఉన్నాయి. హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ యువతల పాదానికి 5 ఏళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి, యువతల పాదానికి ఉన్న 5 ఏళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి. హెచ్చు తగ్గులు కలిగి ఉన్నాయి. నీవు కూడా హెచ్చు తగ్గులు కలిగి ఉన్నావు.
ఒకనికి తినడానికి ఉండవచ్చు, ఒకనికి తినడానికి లేకుండా ఉండవచ్చు, ఒకనికి కట్టుకోవడానికి ఉండొచ్చు, కట్టుకోవడానికి లేకపోవచ్చు, ఒకడు ఎంత కష్టం చేసినా దరిద్రతనే కనపడవచ్చు. ఒక్కొక్కరు ఒక విధమైన అభిప్రాయం కలిగి ఉండవచ్చు. అయితే క్రీస్తు యేసు నామములో ఐక్యత నీకున్నదా? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? పండగ పండగ పండగ. ఇంకా మరి అది భక్తులు అప్పుడు పాడినారులే, అప్పుడు రాసినారులే, రైటు. నేను మాట్లాడుతాను, సార్లు వెనక్కి కూసుకున్నారా? మా అప్ప మా అమ్మ ఉండరు అనుకోండి, ఎట్లా? మా అప్ప మా అమ్మ ఉండరు అనుకోండి. నన్ను వాళ్ళు పెద్ద కొడుకుని నన్ను ఉయ్యాలలోని మండబెట్టి బర్త్డే అప్పుడల్లా లాలే 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 మా బుజ్జి కొడుకు, నాకు సిగ్గు వస్తుందా వాళ్ళకి సిగ్గు వస్తుందా? మరి ఆట ఈ పండగ చేసేటోళ్ళు అసలు అర్థమైంది పండగ. మత్తయి సువార్త 1:21 ఇంతసేపా ఆమె యొక్క కుమారుని కరుణు. బాగా గమనించండి. ఆయన వచ్చింది ఎందుకొరకంటే రోమాపత్రిక 14:17 చూపిస్తున్నాను. అక్కడ ఒక రండి, రోమా 14:17 దేవుని రాజ్యము. గట్టిగా చదివి కొడతా చూడట్లే. భోజనము. ఈ అయ్యగాళ్ళు రాత్రి 2 గంటల నుంచి కోసుకుంటారు తునకలు. రాత్రి 2 గంటల నుంచి దేవుని రాజ్యం, దేవుని రాజ్యము అది నిశ్చలమైనది. దేవుని రాజ్యము అది నిశ్చలమైనది. యుగ యుగములకు మార్పులేనిది. అయినా దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని ఏమై ఉన్నది? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఎప్పుడెప్పుడు ఆనందము? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గట్టిగా స్టాండప్ లై చదువు, గట్టిగా చదువు. ఎల్లప్పుడు అంటే ఎప్పుడండి? మనకు దుడ్లు బాగా వచ్చినప్పుడు, ధరలు బాగా వచ్చినప్పుడు ముందరనే వచ్చి పాడుతుంటాడు ఆడ, దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించు. మళ్ళీ నష్టం వస్తేలే. వాక్యం ఏం చెప్తుందాడా? ఎల్లప్పుడు అంటే ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే ఎప్పుడు? అప్ప చచ్చిపోతే ఏడకూడదు. చప్పట్లు కొట్టే ఒకసారి. అప్ప చచ్చినప్పుడు ఏడకూడదు, అమ్మ చస్తే ఏడకూడదు, కొడుకు చస్తే ఏడకూడదు, అవ్వ చస్తే ఏడకూడదు, ఎద్దు చస్తే ఏడిపోకూడదు. నువ్వు ఏడుస్తున్నావంటే యేసును ఎరగలేదు. అందుకనగా వాక్యం చెప్తా ఉంది, ఎప్పుడెప్పుడు ఆనందము? ప్రభువునందు మాత్రమే ఆనందము. ఆ ఆనందం ఉన్నప్పుడు మాత్రమే ఐక్యత నీలో వస్తుంది. ఈ బాబు పట్టుకొచ్చి మా పట్ల ఈ కాలు పైకి లేపురా. రైట్. ఈ 5 ఏళ్ళు మీకు కనబడుతున్నాయి, మీకు కూడా ఉన్నాయి ఏళ్ళు. మీరు ఇట్ట అనుకుంటుంటారు, నాకు తెలుసు కొంతమంది అని ఇట్ట అనుకుంటుంటారు. ఐక్యత ఉందా లేదా? ఈ పాదానికి ఐక్యత ఉందా లేదా? హెచ్చు తగ్గులున్న ఐక్యత ఉందా? రైట్. ఇది చూడి, ఐక్యత ఉందా? రైట్. 34వ కీర్తన 3వ వచనం. 34వ కీర్తన 3వ వచనం. నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఎట్లా? అందరూ చదవండి ఒకసారి. 34వ కీర్తన 3వ వచనం. ఆగాగు ఎట్ల కూడి? సామేలు వస్తే ఇశ్రాయేలు రాడు, ఇశ్రాయేలు వస్తే దావీదు రాడు, దావీదు వస్తే సంసోన్ రాడు, సలోమక్క వస్తే ఆనందమ్మ రాదు, ఆనందమ్మ పాట పాడితే భీమక్క రాదు, భీమక్క రాకపోతే సువార్తమ్మ రాదు. ఏంటిది రోగం? ఇది పండగ రోగం కాదా? ఆయన నీ హృదయములో ప్రవేశిస్తే నువ్వు ఎట్లుండాలి తెలుసా? యోహాను సువార్త 5:35 దిగునైనా. యోహాను సువార్త 5:35. ఇంతసేపా? అతడు మండుచు ప్రియ సంగమా అని చెప్తున్నా.
చాలా వరకు చాలామంది ఇప్పుడు ఒక అలవాటు నేర్చుకున్నారు, బైబిల్ పట్టుకున్నారు, ఇంకా అయిపోయి అంతే. బైబిల్ పట్టుకుంటే అయిపోయి. ఏం పట్టుకుంటే అయిపోయి? ఒకడు కెట్ట పట్టుకుంటాడు, పాముని ఇడిచి పెడతాడు. ఏమిటిని పట్టుకుంటాడు? ఏమిటిని కొట్టనికే? అది బయటికి వెళ్ళడం ఉరుకుతాడు, ఇంకంతే. బైబిల్ పట్టుకున్నావు, బైబిల్ను బోధిస్తే బాధలు తీరాలి, బాధలు ఎక్కువ కాకూడదు. అందుకొరకే ఈ రాత్రికాల సమయంలో మీరు లోకమునకు ఏమై ఉన్నారు? లోకం ఏమైంది? ఆదికాండం 6:12 ఎక్కడ పోతువి? దేవుడు భూలోకమును చూచినప్పుడు అందుకొరకే యేసు రక్షించడానికి వచ్చాడు. రక్షింపబడిన నీకు అనుభవం ఉంటే నువ్వు కనికరం కలిగి జీవిస్తావు. కనికరములో ఐక్యత ఉంది. నిన్న రాత్రి కూడా మహిమరాజు గారు అవే మాటలే చెప్పాడు. ఈ రాత్రి కూడా చెప్తున్నాను ఒక మాట. అమ్మాయి గారు మీరు రండి. అమ్మాయి ముందుకు రండి, అట్లా నిలబడు. ఆ కుర్చీదేరా బాబు, కుర్చీదే. ఇట్లా తిప్పమ్మా, వాళ్ళకి వెళ్ళి తిప్పు, ఇట్లా తిప్పు. రైట్, ఓకే. ఆడబెట్టు. ఇది కుండ పాత్ర, అంటే మన ఇంట్లో సాంబార్దో పప్పుదో ఏదో ఒక కుండ. అమ్మాయి చెప్తుంది దీని పేరు ఏదో. మైక్ ఎవరికి ఇస్తావమ్మా? అయ్యో చెప్పు, అక్కడ చెప్పు. క్యాబేజీ. క్యాబేజీ చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? రైట్, కుండలో కోసేసింది అనుకుందాం. ఏమో కుండలే. రైట్. క్యాలీఫ్లవర్ చేస్తారా లేదా? కోస్తారా లేదా? చిన్నగా చెప్పాలి, అటు కింద పడితే పారిపోతాయి. చిన్నగా చెప్పాలరా నాయన, చిన్నగా చెప్పాలా. మా అమ్మ చెప్పు, అదేంది? క్యాలీఫ్లవర్. వండుకున్న వాళ్ళు ఎంతమంది? రైట్. ఉప్పు అయిన వాళ్ళు ఎంతమంది? ఉప్పు అయిన వాళ్ళు ఎంతమంది? అందరూ ఉప్పేస్తారు కదా. నేను చెప్తున్నా, ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. తల్లి చెప్తా ఉంది మొత్తుకొని, అయ్యా కాలు తీస్తావంటాడు, చేతులు తీస్తావంటాడు, నడుములు కుసనీయమంటాడు, కళ్ళు బీక్తావంటాడు, గుండె కొట్టుకుంటుంది అంటాడు, కుసనలేడు, నిలబడలేడు, పండుకునిలేడు. ఎప్పా ఎట్టన్నా కానీ బాగా చూడనంటే అతడు అనుభవం కలిగిన డాక్టర్ కాబట్టి ముసలాంని అడిగాడు, అమ్మ తగినంత ఉప్పేసి వండి పెట్టినావా నువ్వు అని అంటే, అయ్యో నాకు ఉప్పు సంగతే తెలియదు, వండి పెట్టినట్లు వాడు తింటున్నాడు అంతే. ఉప్పు లేని మనిషి, సారము లేని మనిషి ఏమంటావు? అరే మీకు ఈ ఊర్లో ఉప్పు సంగతే తెలియనట్టుంది. మా ఎన్నోళ్ళు చెప్తారు, వెనక చూసుకున్నారా, దాంట్లో దాన్ని ఇట్లే పట్టుకున్నారు, ఇది ఉంటేనే మేలయ్యానే, దాన్ని గట్టి పట్టుకున్నారా. అలా ఉప్పు లేని మనిషి కాళ్ళు తీస్తావా తీవా? తీస్తావా తీవా? కళ్ళు బీక్తావా పీవా? నడుములు బీక్తావా పీవా? నేను చెప్తున్నా, లోక సంబంధమైన అమ్మాయి ఆ ఉప్పు సంచిదే ఆదుకుది, ఆదుకుది, ఆదుకుది. ఈ ఉప్పే లేకపోతే నీ బతుకింత అధ్వానంగా ఉంటే, లోకమునకు ఉప్పై ఉన్న దేవుడు ఆయన ఎవరో తెలుసా? యెషయా గ్రంథం 54:5 దాన్ని బంద్ చేయబడి అక్కనా. యెషయా 54:5 చదవండి. నిన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. ఒక పాట ఉందండి, మీకు గారెల దినంలో అప్పుడు బాగా పాడేటోళ్ళు, కానీ ఇప్పుడు లేరులే. మరి అప్పుడు పెద్దోళ్ళు, మా పెద్ద మాదన్న భార్య లూసమ్మ గారు, ఇంకా కొంతమంది గోరంట్ల అంటే ఇస్సాకయ్య గారి భార్య, ఇట్లా టోళ్ళంతా నందువారం సాదేసే పై వచ్చినప్పుడు ఆ పాటలు బాగా పాడేటోళ్ళం, పోయేటోళ్ళం. భర్త వల్లే వస్తాడు భాగ్యంబు తెస్తాడు, భర్త వల్లే వస్తాడు భాగ్యంబు తెస్తాడు, భార్య వల్లే వస్తాడు, మీరంతా భాగ్యములు పొందండి. అయ్యో యేసయ్య రాబోచున్నాడు, అయ్యో యేసయ్య రాబోచున్నాడు, రాజుగా లోకరక్షకయ్యా, రక్షకుడి లోకమనకయ్యా. ఆగండి. యేసు క్రీస్తు నిన్ను సృష్టించిన వాడు. అయితే ఆయనను విడిచిపెట్టి మనం ఏ జనమయ్యాము అంటే, ద్వితీయోపదేశకాండము 32:6 బుద్ధి లేని ఏ జనము?
ఏయ్, ఏమి లేని జనము, ఏమి లేని జనము. నేను ఒక మాట అంటాను, ఉండమా, నేను ఒక మాట అంటాను. ఏ పాప, ఇక్కడ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరేరా? నువ్వు రాయే అంకి దగ్గర ఇంతసేపా. అమ్మాయి దగ్గర మైక్ తీసుకో, ఇట్లా నిలబడు, అటు తిరుగు. ఏ ఊరినిది? జులకల్. గట్టి చెప్పు, అక్కడే చెప్పు. జులకల్. ఎంత చదువుకున్నావు? డిగ్రీ. డిగ్రీ అంటే నాకు ఇంగ్లీష్ రాదు. నా మొఖం చూడద్దు, అక్కడ చెప్పు. 15. ఇప్పుడు చెప్పు. ఎంత? 15. ఇది ఎంత చదివేదా? దాన్ని చూసి చెప్పు. ఏం చదివింది? ఇది ఎంత చదివింది చూద్దాం. అమ్మాయికి మైకి. అమ్మ, మీరు ఏం చదువుకున్నారు? 17. 17. మొయ్. ఇది ఏమిటిది? ఉప్పయ్య. దగ్గర పెట్టుకో, మాకు బాగా చెప్పాలా. ఉప్పయ్య. రైట్. ఇది ఎంత చదువుకున్నదే? అది వస్తువు కదయ్యా, చదవలేదు. ఇప్పుడు ఈ ద్రవ పదార్థము, గ్లాసులు పట్టుకోండి, లైక్ స్టాండప్. ఈ ద్రవ పదార్థము కరిగిందా ఉందా? కరిగిందా ఉందా? కరిగిపోయింది. చాలా మంది సంఘములో వాక్యమని కరిగిపోయేవారు ఉన్నారు, తరిగిపోయేవారు ఉన్నారు, కరగని వారు కూడా ఉన్నారు. పిల్లల్ని ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చాను రా, కుటుంబాన్ని కూడా బాగా చూసుకో, వాక్యమే నాకు నేర్పింది. పిల్లల ఎంతోమంది భార్యలు చచ్చిపోయిన తర్వాత కుటుంబాలను అధోగతి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కుటుంబాన్ని విడువక ప్రేమించే కృప, లేక పిల్లలను ఓర్చుకొని వారిని దిద్దే కృప వాక్యము ద్వారానే నాకు లభించిందండి. వాక్యము ఉదకము, వాక్యము నీరు. నీ కఠిన గుండెను కరిగించాలి. నీళ్ళు పెట్టి చూపి. ఆ నీళ్లు వాక్యము, ఆ ఉప్పు దేవుడే. దేవుని మాట ఉప్పు వంటిది. అది నీ హృదయంలో కనుక ఉండగలిగితే ఏకత్వం ఉంటుంది. 34:3 మరలా, 34:3 మరలా కీర్తన. చదువు, గట్టి చదువు. అనొక సబ్జెక్ట్ కాడ తాగు, మళ్ళీ చదవమన్నప్పుడు చదవాలి. ఏమిగా కూడి అన్నా, ఏమిగా కూడి క్రిస్మస్ పండుగ చేసి 25 రోజులైంది. ఐక్యత ఉందా మీకు? ఏకత్వం ఉందా? ఇప్పుడు అమ్మయ్య 2 వేసింది కుండల. అమ్మ చెప్పు మళ్ళీ ఒకసారి. ఒకటి క్యాలీఫ్లవర్. రైట్. నాకేం తెలుసమ్మా? చోలకాయలు. సెవలకాయ. రైట్. టమాటో. రైట్. బెండకాయలు. రైట్. పచ్చిమిరపకాయలు. వాటికి చాలు, ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత అడుగుతా. నీకి నాకి ఎంతన్నా విను, ఎంతన్నా చెయ్యి, ఏం పండగన్నా చెయ్యి, అన్ని కుటుంబ ప్రార్థనలన్నా పెట్టుకో, వంకర బుద్ధి అయితే పోదు. మనం పుట్టినది వంకరోనికి, ఎవడు సైతాన్ గానికి. మనం పుట్టేది తప్పుడోనికి, ఎవడు సైతాన్ గానికి. నేను అంటాను, ఈ ఉప్పుకి పార్టీదారులు ఉన్నారా? ఈ ఉప్పుకి పార్టీదారులు అంటే మీకు తెలుసు కదా. అనుకూలమైతే మాట్లాడతాం, అనుకూలం కాకపోతే ఊకుంటాం. మరి ఇప్పుడు అమ్మాయి నోట్ వేసేది కదా, అమ్మాయి సెవలకాయది అట్లా పట్టుకు. సర్లే, అవి ఏంటివి? చోలకాయలు. ఈ ఉప్పు వేస్తే కలుస్తుందే కలదా? కలుస్తుందే కలదా? ఉప్పు లేకపోతే సెవలకాయ తీరే ఉండని. ఎట్లా? సెవలకాయ. రైట్. ఇంకోటి పట్టుకోమా. బెండకాయలు. బెండకాయలకు ఉప్పు వేయాలనా లేదా? ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? 6 రకాలు. 6 రకాలు. నువ్వు ఉప్పే కనుక వేస్తే 6 ఐక్యతలోనికి తెస్తుంది. అవునా కదా? అన్ని రుచి కలిగినవే. అవునా కదా? అందుకొరకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, 1 పేతురు పత్రిక 3:2-3 అయ్యారు 2:3. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన
రక్షణ విషయంలో ఈడ పెసలు తిన్న వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఏంటి చేతులు ఎత్తండి. ఈ గారెల రేపు ఉంది అది అంశం. రేపు ఈడ పెద్ద బ్యానర్లు కడతాను. ఈరోజే ఫ్లెక్సీ తయారు చేయమని చెప్పినాను. రేపు 2 బ్యానర్లు ఉంటాయి. మీరు ఎంత తొందరగా వస్తే ఆ సత్యాన్ని అంతా వింటారు. ఈరోజు దాన్ని ఎత్తను. ఈ ఉప్పు సంగతి, ఈ కూరగాయల సంగతి చూద్దాం. 6 రకాల అమ్మాయి కుండలు వేసింది, కానీ ఉప్పు మాత్రం అన్నిటినీ కలిపింది. అవునట్టవా కదా? అవును. ఈ ఉప్పు వేయకపోతే అది ఏమైనట్లు? చెడిపోయింది కదా. అందుకే చెడిపోయిన లోకానికి మనం ఏమై ఉన్నాము? ఉప్పై ఉన్నాం. మరి మనం ఉప్పై ఉంటే మనలోనే మనకు ఐక్యత లేకపోతే, మనలోనే మనకు ప్రేమ లేకపోతే ఉప్పేనా? ఉప్పేనా? క్రిస్మస్ పండుగ న్యాయమైనా చేసింది? క్రిస్మస్ పండుగ న్యాయమైనా చేసింది? ఆయన ఏ అధిపతి? ఏ అధిపతి? సమాధానం. ఎఫెసు పత్రిక 2:14 ఉతక స్నానం అనుకుంటూ చేత ఏ దానిని? అపవిత్రమైన ప్రతి దానిని. ఇక చూడండి, చాలా మంది ఏమంటారంటే మరి అది వాళ్ళకి ఏమర్థమైందో ఏమో, అది వద్దులే, ఇవాళ రేపే చూసుకుందాం. రేపేనండి కాబట్టి రేపే చూసుకుందాం. ప్రతి వ్యక్తిని వాక్యము చేత ఉదక స్నానము చేసి పవిత్ర పరచుట కొరకై, ఆ దాని కొరకు అంటే సంఘము కొరకు తన్ను తాను ఏమి చేసుకొనెను? చెప్పాలి, ఏం చేసుకొనెను? అప్పగించుకొనెను. బాగా గుర్తుపెట్టుకోండి. కనుక నీవు ఉప్పు అయి ఉన్నావా? నీవు ఉప్పు అయి ఉంటే శత్రువుని కూడా ప్రేమిస్తావు. ఇక ఒకవేళ సమస్యలు ఉంటాయి, కాదురా రాత్రి మీటింగ్లో నా శత్రువుని ప్రేమించమని అయ్యి చెప్పాడు కదా, మరి ఎట్ట ఇది చాలా బిర్రేనప్ప అన్నా, ఎట్లా ప్రేమిస్తావురా? వానికి ఎదబడి ఒకవేళ భూ పెడతామనుకో, నాకు ఎదబడి ఏం పెట్టాడా? గట్టిగా నల్ల, అది మన అలవాటే కదా. ఏం పెట్టాడా? భూ పెట్టాడా? నేను నా జీవితంలో బైబిల్ నాకు నేర్పింది ఏమిటంటే, ఎవరైనా కీడు చేస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకొకటి అట్లా చేస్తే ఏమవుతుంది అంటే, ఎబ్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30-31 బైబిల్ ఎరిగి ఉంటే, బైబిల్లోని దేవుడు నీకు అర్థమై ఉంటే, ఆయన శక్తిమంతుడని నీకు తెలిస్తే, ఆయన బలమైన వాడని నీకు తెలిస్తే, ఎబ్రి 10:30-31 ఏం పని? ఏం పని? నీవు వాడిని కొట్ట, వాడి ఇన్ని కొట్ట, వాడు ఇన్ని ముంచ లోకంలో జరిగేది ఇంతే. సమస్య ఎక్కువైతుంది కానీ లాస్ట్కి అందరూ కొంపలు ముంచుకొని నాశనం అవుతారు. కానీ పగదీర్చుట నా పని, సృష్టికర్త మాట్లాడుతున్నమాట. పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను. నమ్మిన చెప్పిన వారిని ఎరుగుదుము కదా. ఎవరి చేతిలో పడుట? జీవము గల దేవుని. యవనస్తుడా, నేను ముగించే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక 11 నిమిషాలు ఉంది. పడతావా? గట్టిగా పట్టుకో. ఈ లోకంలో నువ్వేం తంత్రాలు చేసినా, ఏం పల్టీలు కొట్టినా నువ్వు ఇక్కడ ఉండేటట్లు ఏం లేదు, ఉండవు కూడా, ఉండడానికి వీలు లేదు కూడా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. 90వ కీర్తన 3వ వచనం. 90వ కీర్తన 3వ వచనం. ఇంతసేపా? నీవు మనుషులను ఏమిటికి మారుస్తున్నావు? ఇంకా అందరూ పోవాల్సిందే. నేను ఒక మాట చెప్తున్నాను. నేను బైబిల్ను నమ్మినాను కాబట్టి నాకు ఏమేం లాభం దొరికిందంటే నేను చెప్తా. అమ్మాయి కూర్చోండి, కూర్చో మీరు కూడా. ఏమేం లాభం అని అంటే, నాకు మొట్టమొదటి కొడుకు చచ్చిపోయాడు. 7 వల్ల ధైర్యంగా ఉన్నా, ఇది లాభం నాకు. 3 ఏళ్ళ కొడుకు చచ్చిపోయినాడు, మొదట్లోనే 7 వల్ల ధైర్యంగా ఉన్నా, అది బైబిల్ నేర్పిన అనుభవము, ధైర్యం నాకు, అది లాభమే. రెండవదిగా మరి నా తల్లి చచ్చిపోయింది, నేను 7 వల్ల ధైర్యంగా ఉన్నా, బైబిల్ నేర్పిన లాభం. నా తండ్రి చచ్చిపోయాడు, నేను 7 వల్ల బాధపడలే, బైబిల్ నేర్పిన అనుభవం నాకు, లాభం నాకు, అది 7 వల్ల. పిల్లరా, లాస్ట్కు నా భార్య 50 సంవత్సరాలు నాతో కాపురం చేసి 10 మంది పిల్లల్ని ఇచ్చిపోయిన భార్య చచ్చిపోతే కూడా
నేను ఏడవలే, కన్నీరు పెట్టలే. ఇది సత్యము, ఇది సత్యం. ఎక్కడిది ధైర్యము అని అంటే, వాక్యమును నువ్వు ప్రేమించినట్లయితే, వాక్యములో ఉన్న సారాంశం నీకు దొరికినట్లయితే దేనికి అదరవు బెదరవు. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. లేచి నిలబడి చదువు. ఆగు, ఇంకోరు చదవండి అదే మాట. లేచి ఇంకోరు చదవండి అదే మాట. ఇన్ని పాటలు పాడినోళ్ళు చదువురా. లేచి చదువా. లే, వెనక ముందు చూడద్దు. ఇంతమంది చదివే మీకు ఏమర్థమైందన్న? నా యందంటే ఎవరి యందు? యేసు క్రీస్తు నందు ఏమి కలుగునట్లు. నేను ఇదివరకు చెప్పానే, 5 మంది చచ్చిపోయారు నా ఇంట్లో. నా తల్లి, నా తండ్రి, నాకు 2 కొడుకులు, 3, 4 భార్య, 5 మంది చచ్చిపోయినా యేసునందు సంతోషము నాకు, యేసునందు సంతోషము నాకు. ఇది నిజము, భ్రమపడే మాట చెప్పేది కాదు. నేను ఎన్నడూ కూడా ఏడవలేదు. ఇక్కడ జూలకాల నుండి అమ్మాయిలు వచ్చారు. లేచి రండి, ఇటుకి త్వరగా రండి. అటు తిరుగు, అటు తిరుగు. మైక్ పట్టు. అక్కడ తిరుగు. నేను ఎన్నడన్నా ఏడ్చినట్లు మీకు తెలుసా? అటు తిరిగి చెప్పాలి. లేదు సార్. గట్టిగా చెప్పు, తల పైకెత్తి. ఏడవలేదు సార్. ఇంకో పాపకి, జ్యోతికి, నేను ఎన్నడైనా ఏడ్చినానా? ఏడవలేదు సార్. పాపకి, ఇంకో వాళ్ళకి, అక్కడ వెనక్కి నా మనంలో ఏంజిలా చెప్పమ్మా. ఏడవలేదు. అక్కడ చెప్పు. ఏడ్చలేదు సార్. ఏడ్చినానా? ఏడ్చలేదు సార్. రైట్. బాయ్స్ గారు రండి. ఎప్పుడన్నా ఏడ్చి బాధపడినట్టు నీకు తెలుసా? ఏడవలేదు. ఇక్కడ నాకు బిడ్డలు ఉన్నారు. అమ్మ త్వరగా రండి, టైం అయిపోతుంది. ఏడవలేదు. ఎవరు చచ్చిపోతే? మా అమ్మ చనిపోయిన, అవ్వ తాత చనిపోయిన కూడా ఏడవలేదు మా నాన్నగారు. రైట్. అక్కడి కోడళ్ళు రండి. కోడళ్ళు సాక్షి కూడా ఎప్పుడు ఏడవలేదు. కోడళ్ళు రండి. వాళ్ళు వస్తారు. కోడళ్ళు అంటే తెలుదా? అయ్యేది నీ సాక్ష్యము, అయ్యేది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, యేసు. ఈ మైకి చెప్పమ్మా, నీకు తెలిసింది చెప్పు. ఏడవలేదు. ఏంటికి ఏడవలేదు? భూ పెట్టుతున్నదా కానీ నీళ్ళు ఏం దానికా, పలకరి ఏం దానికా, అది చెప్పు మాకి. మా అత్త చనిపోయినా కూడా ఏడవలేదు. రైట్. ఏమకి ఎవరు చనిపోయినా ఏడ్చలేదు. ఎవరు అంటే ఎవరెవరు? అత్తమ్మ, అత్త, అవ్వ, తాత. రైట్. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, నా యందు మీకు ఏమి కలుగునట్లు. నిలబడమ్మా, కొంచెం ఉండ. యేసును నమ్మేవాను, యేసులో నీకు సమాధానం దొరికిందా? నీకు చెప్తున్నా నేను, నా యందు మీకు సమాధానము కలుగునట్లు నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకు ఏమి కలుగును? గారెలు తిన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా, పెసలు తిన్న వాళ్ళకి చెప్తున్నా. 40 దినాలంట శ్రమలంట. చప్పట్లు కొట్టి సార్, మురళి సార్. 40 దినాలేనంట శ్రమల దినాలు. ఉద్దర బోధలు నేర్చుకొని ఏంటికి ఊడిపోతారా, ఏడుకోవాలి తీరు. నీకు శ్రమలు నిత్యము. 14:22 చదవమ్మా. అపోస్తలుల కార్యం 14:22. ఇంతసేపా ఎవరైనా అరిచేది? 14:22. విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. ఎన్ని శ్రమలు? చెప్పు, ఎన్ని శ్రమలు? మరి 40 దినాలు ఎక్కడి నుంచి వచ్చారా? సిగ్గు తప్పినోని కల్లారా? నా మాట కాదు, జెఫన్యా గ్రంథం 2:1 చదువు. మరి నన్ను అట్లా అంటారు అనుకున్నారు. ఆధారం లేకుండా ఏం మాట్లాడను. మీరు ఊరుకునండి అప్ప. జెఫన్యా 2:1. ఏం మారిన జనులారా? పౌలయ్య ఏం చెప్తున్నాడు? 14:22. 14:22 యోహాను అపోస్తలుల కార్యం 14:22. గట్టి చదివా. అంత అటు మాట అంత చిన్నగా చదువుతావు. ఎన్ని శ్రమలన్నా? అనేక శ్రమలు. ఎన్ని శ్రమలు? ఇందులో చదువు ఆ మాట.
శిష్యుల మనసులను దృఢపరచి ఆ. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు ఆ. అనేక శ్రమలను అనుభవించి అయ్యి ఎక్కడికి పోవాలా? మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని. ఏయ్, దేవుని రాజ్యం నీకు కావాలి అంటే శ్రమలు నీకు కావాలి. వద్దు అనుకుంటే నీకు దేవుని రాజ్యం లేదు. అపోస్తల కార్యం 16 చూడండి, 9:16. అపోస్తల కార్యం 9:16. ఇతడు నా నామం కొరకు ఈతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెను. ఎన్ని శ్రమలను ఎక్కడిది శక్తి, ఎక్కడిది ధైర్యము అంటే ప్రియులరా, ఆదికాండం 44:31 చూడండి. ఆదికాండం 44:31. ఆ అమ్మాయి ఎవరు? అక్కడేం చూస్తావా? అతని ప్రాణము ఆ, ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక. చాలు, మళ్ళీ అదే మాట చదువమ్మా. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక. ఇంకొకరు చదవండి అదే మాట. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక. ఇంకెవరైనా మీరు చదవండి. యాకోబు చిన్న కుమారుడు బెన్యామీను. కూర్చోరా. అతని ప్రాణము అంటే బెన్యామీను ప్రాణము. రాహేలు కుమారుడు, యోసేపు తమ్ముడు, చివరి దశలో ఉన్నాడు. యోసేపు వెళ్ళిపోయాడని అందరు చెప్పారు, అది నమ్మాడు, ఏడ్చుకుంటున్నాడు, అది వాస్తవమే. బెన్యామీను ప్రాణము తండ్రి అయిన యాకోబుతో ఏం చేసుకున్నది? పెనవేసుకుని. అంటే మీకు ఒక మాట చెప్తాను. అందరు ఇట్లా పెట్టండి, అందరు వెళ్ళి ఇట్లా పెట్టండి, అందరు పెట్టా. డాక్టర్ కాడ 5వ తరగతి ఉన్నాడు, వాగమంటే వంగుతావు, నోరు లేరంటే నోరు చేస్తూ అటెండ్ చేస్తాం. దాని తగ్గవు నా జాగనికి పెట్టుకో. ఇట్లా ఆ అమ్మాయి ఎవరు ఇట్లా పోదు అమ్మ. ఇదే ఏమైపోయినాయి చేతులు? ఇట్లా ఇగ్గండి, ఇగ్గో హైట్ లేపు, ఇగ్గు. ఇప్పుడు విడిచిపెట్టు, ఊక 2 ఏళ్ళు పెట్టా. ఇగ్గు కణ వేసుకోలేదు. యోసేపు తమ్ముడు బెన్యామీను ప్రాణము, యాకోబు ప్రాణము ఏమైంది? రూతు గ్రంథం 1:18 చూడు. రూతు గ్రంథం 1:18 త్వరగా. రూతు 1. తనతో కూడా వచ్చుటకు మనస్సు మనస్సు మనస్సు. అమ్మాయి కూర్చుంటే పైకాసి అటువే అమ్మాయి ఏంటికో అక్కడ పోయేదే. గీడే ఉండదమ్మండి, నువ్వు వంట కాపురం వల్ల గీడే ఉండదు, గీడే కూసుకుంటే అయిపోయా. అమ్మాయికి ఏంటి అర్థమైందిలే. మళ్ళీ చదువునాయి ఆ లైన్. యోనాతాను హృదయము అన్నా. నయోమి రూతమ్మ మనసు ఏమైంది? కుదిరింది. యోసేపు యాకోబు, బెన్యామీను యాకోబు మనసు ఏమైంది? పెనవేసుకున్నది. దావీదు యోనాతాను హృదయం ఏమైంది? ఈ దావీదు యోనాతాను ఎవరో తెలుసా? 2వ సమయాలు 3వ అధ్యాయం 1-2 రండి. ఇంతసేపు ఆవలించద్దమ్మా, ముగిస్తున్న 9:30కి ఆవలిస్తావు. ఉండమ్మా, చదువు అనద్. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. యేసు వాక్యము నీలో లేకపోతే, ఉప్పు యొక్క శక్తి నీలో లేకపోతే నువ్వు చెడిపోయి నీ కుటుంబాన్ని చెడగొట్టి, ఊరును చెడగొట్టి, గేరుని చెడగొట్టి యేసు నామమునకే అవమానం. మీలో మీరు ఉప్పు సారము గలవారై, మీలో మీరు ఉప్పు సారం గలవారై. ఇప్పుడు అమ్మాయి గారు, ఇప్పుడు ఇంకా కొన్ని అమ్మాయి ఇది ఏంటో చెప్పు. వంకాయలు. వంకాయలు కుప్పేయాలనా లేదా? గట్టిగా చెప్పండి, ముగిస్తా. రైట్. మైక్లో బాగా చెప్పామా, మా వాళ్ళకి చెవులు వినపడవు. ఆలుగడ్డలు. ఉప్పు వేయాలనా లేదా? రైట్, ఇది చెప్పమ్మా. ఉల్లిగడ్డలు. ఇవన్నిట్లోకి ఏమైనా ఉప్పు వేయాలి. ఉప్పు లేకుండా ఒకడు అన్నాడు, నీ మొగానికి 10 మందిని కంటివి కానీ కూర చేయనికి రాదు నీకు. ఆమె అంటది ఉప్పు తెచ్చింటివి అని వెళ్ళయ్యవు. ఏమంట? వాక్యమును నువ్వు త్రోసివేస్తే సారము లేదు, యేసు లేడు. నీకు ఎన్ని సమస్యలు? నా జీవితంలో ఎన్నో సమస్యలు. నన్ను సరిచేసేది వాక్యమే, నన్ను బలపరిచింది వాక్యమే. 119:50 119:50. వాక్యమును ప్రేమించండి,
ఉప్పు లాంటి రుచి నీకు దొరుకుతుంది. ఐక్యతను ప్రేమిస్తావు, ఎడతెగక ఉంటావు. ఐక్యత లేని చోట ఉప్పు ఉండదు, ఉప్పు లేని చోట ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 49-50. ఉప్పు మంచిదే ప్రతివాని ఇక్కడ ముందుకురా. ప్రతివానికి ఆ. ఉప్పు సారము ఆ. అగ్ని వలన కలుగును. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని గట్టిగా, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిర్సారమైన ఎడల ఉప్పు సారం లేనిది అయిన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు. ఓ యవనస్తుడా, ఈ పొద్దుటి వరకు యేసు ఎందుకు వచ్చాడు ఆ సంగతి నీకు తెలియదు. ఆయన వచ్చిన సంగతి నీకు తెలిసింటే శత్రువును ప్రేమిస్తావు, ఏకం కలిగి ఉంటావు, క్షమిస్తావు, ప్రేమిస్తావు. నిన్న విన్నాము, ఈరోజు వింటున్నాం. ఇన్ని రకాల కాయగూరలకు ఏది ప్రధాన సూత్రము? నేను అంటాను, ఉప్పు పిరమ. అమ్మాయి పట్టుకో. ఉప్పు పిరమ, ఈ ఆలుగడ్డల పిరమ. ఆలుగడ్డ, గట్టిగా చెప్పండి త్వరగా. ఆలుగడ్డలు. రైట్. ఉప్పు పిరమ, మిరపకాయల పిరమ. మిరపకాయల పెరుగు. రైట్. ఉప్పు పిరమ, ఉల్లిగడ్డల పిరమ. ఉల్లిగడ్డలే పెరుగు. గట్టిగా చెప్పండి. ఉల్లిగడ్డలు. రైట్. ఉప్పు పిరమ, శవలకాయల పిరమ. శలకాయలు. రైట్. ఉప్పు పిరమ, వంకాయల పిరమ. వంకాయలు. రైట్. ఉప్పు పిరమ, టమాటాల పిరమ. టమాటా. ఈ రోజు రేటు పెట్టి మాట్లాడద్దు. ఒక్కొక్కసారి 300, 200. అయినాయి. ఏది పిరమ? ఉప్పు పిరమ, టమాటా పిరమ. టమాటా. కూర్చోయా. ఇంకా ఒకటి చెప్తాను. ఉప్పు పిరమ, పూతగడ్డ పిరమ. గట్టిగా చెప్పు. ఏడు పూతగడ్డ పిరమనండి. రైట్. క్యాబేజీ, ఇది పిరమ, ఉప్పు పిరమ. రైట్. ఇవి ఏంటి? బెండకాయల పిరమ, ఉప్పు పిరమ. అంత తక్కువదే. నువ్వు యేసు ప్రభువుని ఇంత తక్కువ చేసావు ఈ పొద్దుటి వరకు. 2024 అయితే గార్ల దినంలో ఎన్ని క్రిస్మస్లు చేశారంటే 70-80 క్రిస్మస్లు చేశారు. సమాధానం దొరికిందా? పక్కనుంటూ మాట్లాడుతున్నావా? మరి పండగ ఎందుకు చేసావు? నక్షత్రం ఎందుకు కట్టావు? యేసు ఉంటే నీకు శత్రువులే లేరు. ప్రభు స్తోత్రం. కొట్టు చప్పట్లు. ఆగు. రేపు పెద్ద బ్యానర్లు కట్టి, రేపు ఇంకా పని సంఘటన ఉంటుంది మనకు. చివరి కూడిక ప్రార్థన పూర్వకంగా సిద్ధపడరండి. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఈ ఒక్క ఉప్పు మొత్తం ఎంతమా టోటల్? 10ంటికి ఉప్పు లేకపోతే ఎవరు తినరు. అది బయట ఏం వేయబడుతుంది? పారవేయబడి. పారవేసినాక ఏం చేస్తారు? తక్కుతారు. అంతే. నీ బతుకంతే. యేసును కలిగి ఉండు. ఆ మాట చూడమ్మా. మార్కు 9:49 అయిపోయింది. 50. ఉప్పు మంచిదే గాని అక్కడే వద్దు, కింది వచ్చినానికి బా. మీలో మీరు ఉప్పు సారం కలవారై. ఎట్లా ఉప్పు సారం ఇప్పుడు ఇది అమ్మా ఇట్లా పట్టుకో. దీంట్లోకి ఎక్కుతుంది ఉప్పు. దీంట్లోకి ఎక్కుతుందా లేదా? పట్టుకోయా. దీంట్లోకి కూడా కుండలోన ఎన్ని రకాలుంటే. నేను అమ్మాయిని ఒక మాట అడిగాను. అమ్మ, ఇది ఎంత చదివేదని? ఎంత చదువుకునేదండి? ఎట్లాంటి బట్టలు కట్టేదండి? ఎంత స్నానం చేసేదండి? ఎన్ని సబ్బులు పెట్టుకునేదండి? అరే ఏమి లేదురా, ఇంత పరిచర్య నీకు చేస్తే లోకరక్షకుడైన యేసు కూడా ఈ లోకానికి నిన్ను రక్షించి నిన్ను దేవునితో సమాధానపరచుకున్నట్టుగా ఈ లోకానికి వచ్చాడు. ఉప్పు లేని బ్రతుకు ఎంత వ్యర్థమో, యేసు క్రీస్తు లేని బ్రతుకు కూడా అంతే వ్యర్థము, అంతే వ్యర్థం. వేదికను అలంకరించిన పెద్దలకు చెప్తున్నా, సేవకులకు మీకు చెప్తున్నా, వాక్యమునకు లోబడకుండా ఏం చేయొద్దు. వాక్యమును కలిగి ఉంటూ ముందుకు బ్రతకండి. ఇదివరకు సాక్ష్యం చెప్పిన నా కోడన్లు ఇచ్చారు, బిడ్డలు ఇచ్చారు, పాపళ్ళు ఇచ్చారు. స్థానికంగా ఎప్పుడు నాతో ఉంటాడు సహోదరుడు. మన ఇట్లా తీసుకో. నేను అడుగుతా అన్నోళ్ళని. విజయ్కి చెప్పిన యూట్యూబ్ నిన్న మెసేజ్ అంతా తీశాడు. ఈరోజు రేపు కూడా తీస్తాడు. మీరు అందరూ సెల్ నంబర్లు ఇచ్చి ఎట్టనో మీరు చేసుకొని వాక్యం వినండి. 3 రోజుల కూడికలో. అన్న ఎంత చదువుకుని ఉంటాడు? వెనకున్న వాళ్ళని అడుగుతా. సోందాస్ గట్టి ఓ మాట చెప్తా. అన్న అయితే ఏం చదవలేదు, యేసయ్యను చదివాడు. ప్రభు స్తోత్రం. చప్పట్లు కొట్టి ఓ మాట. ఆగు. ఏం చదివాడు? నువ్వు కూడా యేసయ్యను చదువుకో. పెంట కుప్పల మీద నుండి దీనులు పైకి లేవనవుతుంది. 113వ కీర్తన 8వ వచనం. ఇంతసేపా? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తెను. దరిద్రుడు ఇల్లు లేదు. సేనకాడ డబ్బు రేకులు గుడిసి చూసింటారు కదా. వాన వస్తే డబ్బే. నేను చెప్పిన యేసయ్య పని నువ్వు చెయ్యి, ఆయన పని చేస్తాడు. ఇప్పుడు ఇల్లు అయిందిలే. 12,30,000 ఒకటే కూలి పోవాలా? చదువమ్మా. ఆయన
ఆ, పెంట కుక్కల మీద నుండి ఆ. ఈగలను పైకెత్తువాడు. కనుక నేను మీకు ఒకే ఒకటి చెప్తున్నా, ఇన్ని కోయగారులు పెట్టించి మరి ఈ ఉప్పు అయితే మీరే అందరూ సాక్ష్యం ఇచ్చినారు. ఎంత చదువుకునింది మరోసారి చెప్పండి, గట్టిగా, అది నిజమైతే గట్టిగా చెప్పండి, చేతులు పైకెత్తి. ఉప్పు ఏమి చదవలేదు, కానీ ఎంతమందితో కలిసి ఉంది? ప్రభు స్తోత్రం, చప్పట్లు కొట్టి ఒకసారి. ఆగు ఆగు, శత్రువుకైనా ఉప్పు అవసరమే, అవునా? ఆ దేవాది దేవుడే మనల్ని తన యొక్క రుచిగల జీవితం ద్వారా ధనులుగా చేశాడు. రేపటి కూడికకు సిద్ధపడరండి. ఉప్పు లేకుండా మీరు బ్రతకద్దు, ఉప్పు లేకుండా జీవించద్దు. ఉప్పు ఉన్న చోట ఐక్యత ఉంటుంది, ఉప్పు ఉన్న చోట సమాధానం ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు ఇచ్చాడు, ఇంకంతే అనుభవించాలి. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలు. అది నిస్సారవంతమైనటువంటి జీవితాలను సారవంతం చేస్తున్నటువంటి ప్రియులారా, గమనించండి. మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక ధన్యతనిచ్చారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు ఎక్కడున్నా ఆ యొక్క వస్తువుకు మీ ద్వారా ఒక ఆనందం, మన ద్వారా సమాధానం, మన ద్వారా ఐక్యతం, ఇవి రావాలని. అలాంటి లేనిచో మన జీవితాలు తొక్కివేయబడతాయి, మనము నశించిపోతాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ ధన్యతను మనం అందరం కలిగి ఉందాం.